ఇమాన్యుయల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుంచి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ప్రతి సోమవారం మనం ఒక మిషనరీ గురించి నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం హానా మార్ష్మన్ గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు ఎవరో కాదు, మనం గత క్లాసుల్లో మరి విలియం కేరీ గారి గురించి నేర్చుకున్నాం. విలియం కేరీ గారితో కలిసి జాషువా మార్ష్మన్, విలియం వర్డ్ వీళ్ళ ముగ్గురు కలిసి సెరంపూర్ అనే ప్రాంతంలో, కలకత్తాలోని సెరంపూర్ అనే ప్రాంతంలో కలిసి పనిచేశారు. సో వీళ్ళ ముగ్గురిని సెరంపూర్ ట్రయో అని, లేకపోతే సెరంపూర్ త్రయం అని గుర్తిస్తారు. అందులో ఒకరు జాషువా మార్ష్మన్. జాషువా మార్ష్మన్ గారి భార్య హానా మార్ష్మన్. విలియం కేరీ గారు ఇండియాకి 1793 నవంబర్లో వచ్చారు. వీళ్ళు కలిసి రాలేదు. మరి ఆ తర్వాత ఒక 3 సంవత్సరాలకి హానా మార్ష్మన్, జాషువా మార్ష్మన్ భార్యాభర్తలుగా ఇండియాలోకి ప్రవేశించిన తర్వాత కలకత్తాలో విలియం కేరీ గారితో కలిసి పనిచేశారు. సో ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను రాజా. ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా ఒక మిషనరీ గురించి మేము నేర్చుకుంటున్నాడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి మా ప్రయత్నంలో భాగంగా ప్రభా మీరు మాకు సహాయం చేయండి, మాతో మాట్లాడండి. మరి ఈ లైఫ్ నుంచి మేము నేర్చుకోవాల్సిన పాయింట్ ఏదైతే ఉందో ప్రభా మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మేము పుష్ చేసి ముందుకు వెళ్ళి నీ రాజ్యవ్యాప్తిలో జతపని వారిగా మేము ఇంకెంత పాటుకు పడగలమో నేర్చుకునే విధంగా మమ్మల్ని ఆయత్తపరచమని, మరి ప్రవ్వ ఈ మీటింగ్ అంతటిని మీకు అప్పగిస్తుండగా ప్రారంభ నుంచి ముగింపు వరకు కూడా మీరే స్వాధీనం చేసుకొని నడిపించి మహిమ పొందుకోమని, దీని ద్వారా మేము కొంత నేర్చుకోవడానికి సహాయం చేయమని, అయా కేవలం అంటే కేవలం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ షుడ్ బి మిమ్మల్ని గ్లోరిఫై చేయడానికి, మేము పనిచేయడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకొచ్చిన పరమ తండ్రి, ఆమెన్. మరి హానా మార్ష్మన్ 1767 మే 13వ తారీఖున జన్మించారు. 1767 మే 13వ తారీఖున జన్మించారు. 1847 మార్చ్ 5వ తారీఖున మరి ప్రభువునందు నిద్రించారు. దాదాపు 80 ఏళ్ల వయసులో ఆవిడ ఇండియాలోనే మరి నిద్రించారు. ఈవిడ అంటే విలియం కేరీ గారి గురించి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అథెంటిక్గా కావాలి అంటే జార్జ్ స్మిత్ గారు రాసిన పుస్తకాలే ప్రామాణికంగా ఉన్నాయి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఆయన ఇస్తారు. సో ఓన్లీ విలియం కేరీ గారి గురించి కాదు, ఈ సెరంపూర్ ట్రయో గురించి కూడా మనము ఫస్ట్ హ్యాండ్ మరి ఇన్ఫర్మేషన్ కావాలి, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే జార్జ్ స్మిత్ గారు రాసిన పుస్తకాలే ప్రామాణికం. సో ఈవిడ గురించి అతను రాసిన పుస్తకాల్లో నుంచి మరి నేర్చుకుంటున్నాం. 1767 మే 13 బ్రిస్టల్ అనే ప్రాంతంలో, ఇంగ్లాండ్ దేశంలో ఈవిడ జన్మిస్తారు. తండ్రి పేరు జాన్ షెపర్డ్. అయితే ఈవిడ 8 సంవత్సరాల వయసులోనే తల్లి చనిపోతారు. సో తండ్రే పెంచి పెద్ద చేస్తాడు. భారతదేశానికి వచ్చిన అంతకుముందు ఆల్రెడీ కొంతమంది స్త్రీలు ఉన్నా కానీ సేవా పరిచర్యలో నిమగ్నమై మరి ఎక్కువగా సేవ చేసింది ఎవరు అంటే హానా మార్ష్మన్ అవ్వటం వలన ఇండియాకి వచ్చిన ఫస్ట్ ఉమెన్ మిషనరీగా హానా మార్ష్మన్నే గుర్తిస్తారు. ఎందుకు అలా గుర్తిస్తారు అంటే ఈ ఒక పక్కన ఇల్లు చూసుకుంటూ, భర్తని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇవన్నీ కాకుండా బయటికి వెళ్ళి మరి సేవా పరిచర్యను చూసుకోవడం, ఇదంతా ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ మెయింటైన్ చేయగలిగింది అంతమంది వల్ల కాదు. అది చాలా కొంతమంది వల్లే అవుతుంది. అందులో మొట్టమొదటిగా చేసింది ఎవరు అంటే హానా మార్ష్మన్ అని మరి తన గురించి వర్ణిస్తూ జార్జ్ స్మిత్ గారు ఆయన పుస్తకంలో రాశారు. అందుకనే ఫస్ట్ ఉమెన్ మిషనరీ, ఇండియాకి వచ్చిన ఫస్ట్ ఉమెన్ మిషనరీ, మోడర్న్ టైమ్స్లో వచ్చిన ఫస్ట్ ఉమెన్ మిషనరీ అని తన్ని అభివర్ణిస్తాడు. మే 29, 1799లో హానా మార్ష్మన్, జాషువా మార్ష్మన్ ఇద్దరు భార్యాభర్తలుగా పాట్స్మౌత్ అనే ప్రాంతం నుంచి ఇండియాకి క్రైటరాన్ అనే షిప్ ఎక్కి వీళ్ళు ఇద్దరు పిల్లలతో బయలుదేరి ఇండియాకి చేరడానికి బయలుదేరతారు. అప్పటికే
మరి ఆ మార్గ మధ్యంలో వాళ్ళకంటే ఆ సముద్ర మార్గంలో వాళ్ళకొక థ్రెట్ ఉంది ఏంటంటే, ఫ్రెంచ్ నేవల్ అటాక్ అనేది ఉంది. అంటే అప్పటికే అంతకుముందు వాళ్ళకి కొంచెం అంటే ఇంగ్లాండ్ దేశం, ఈ ఫ్రెంచ్ దేశం వాళ్ళకి ఇండియాకొచ్చే మార్గంలో ఎప్పుడూ మరి అటాక్స్ జరుగుతుండే. ఎందుకంటే అప్పటికే ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేయడానికి, వ్యాపార సంబంధాలు ఏర్పరచుకోవడానికి వాళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద అటాక్స్ జరగడం అనేది కామన్ అయిపోయింది ఫ్రెంచ్ వాళ్ళని వెళ్ళగొట్టడానికి. సో, హ్మ్. ఈ ఈ అటాక్స్ ఉన్నాయని తెలిసినా కానీ వీళ్ళు చాలా ధైర్యంగా అక్కడ క్రైటరాన్ అనే షిప్ ఎక్కి ఇండియాకి బయలుదేరతారు. ఇక్కడికొచ్చేసరికి అక్టోబర్ 13వ తారీఖు 1799 అంటే మే నెలలో బయలుదేరిన వీళ్ళు అక్టోబర్‌లో కలకత్తా ప్రాంతం, సెరంపూర్ ప్రాంతానికి చేరతారు. దాదాపు 5 నెలల ప్రయాణం వీళ్ళు కొనసాగిస్తారు. లండన్‌లో ఉన్నప్పుడే ఇండియాకి రావడానికి దేవుని సేవా పరిచర్యకి తన భర్తని ప్రోత్సహించిన భార్య. మరి ఈ 'హానా మార్ష్‌మెన్‌కి' వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి అంటే, వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్. లండన్‌లో ఉన్నప్పుడే భార్యాభర్తలుగా ఉండి, వీళ్ళు పిల్లలు కలిగి ఉన్నప్పుడు, వాళ్ళు మరి జాషువా మార్ష్‌మెన్ అయితే ఒక కా నేత పని చేస్తూ ఒక స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుంటారు. అలా టీచర్‌గా పనిచేస్తున్న సమయంలో ఎప్పుడు హానా మార్ష్‌మెన్ ఎప్పుడు తన భర్త దగ్గర అంటూ ఉండేదంట. మనము ఏదైనా ఒక దేశానికెళ్ళి సేవా పరిచర్య చేద్దాము. ఒక మిషనరీగా ఏదైనా దేశానికి వెళ్దాము అని చెప్పి మాట్లాడి, అక్కడ లండన్ బాప్టిస్ట్ మిషనరీ లండన్ బాప్టిస్ట్ లో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సెమినార్స్‌లో లాస్ట్ టైమ్ కూడా మనం మాట్లాడుకున్నాం. లండన్ సొసైటీ వాళ్ళు సెమినార్స్ కండక్ట్ చేసి మిషనరీస్‌గా పంపించడానికి రెడీ చేస్తారని. సో, అలాంటి సెమినార్స్‌లో ఈ హానా మాష్‌మెన్ కూర్చున్న ప్రతిసారి భర్తని మనం వెళ్దాము, మనం వెళ్దాము, మనం వెళ్దాం అని పదే పదే అడిగేదంట. మరి 1791లో వీళ్ళ వివాహం జరిగిన తర్వాత మరి ఇద్దరు పిల్లలు అయ్యేంత వరకు దాదాపు మనం సంవత్సరానికి ఒకళ్ళు అనుకున్న దాదాపు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తన భర్తని ప్రోత్సహిస్తది. బ్రతిమాలుకుంటది. మనం ఎళ్దాము, మనం వెళ్దాము, మిషనరీగా వెళ్దాము అని ప్రోత్సహించింది ఎవరు అంటే హానా మార్ష్‌మెనే. జాషువా మార్ష్‌మెన్‌కైతే ముందుల ఆలోచన లేదు. హానా మార్ష్‌మెన్ స్టార్ట్ చేసిన ఆలోచన జాషువా మార్ష్‌మెన్‌ని పుష్ చేసి ఇండియాకి తీసుకురావడం జరిగింది. 1800 సంవత్సరం మే 1 తారీఖున మరి జాషువా మార్ష్‌మెన్, హానా మార్ష్‌మెన్ ఇద్దరూ కలిసి ఇండియాలో సెరంపూర్ అనే ప్రాంతంలో 2 బోర్డింగ్ స్కూల్స్ స్టార్ట్ చేస్తారు. గతంలో హానా మార్ష్‌మెన్ గురించి ఆహ్, సమయం వచ్చినప్పుడు మనం మాట్లాడదాం అనే ఒక టాపిక్‌ని నేనక్కడ సగంలో వదిలేసాను. ఏ టాపిక్ అంటే సతీ చేసినప్పుడు చాలామంది పిల్లలు అనాథలైపోతున్నారు. అప్పటికే బాల్య వివాహాలు చాలా ఎక్కువగా ఉన్న సందర్భం. బాల్య వివాహాలు 60 ఏళ్ల అతనికి ఒక 10 ఏళ్ల పిల్లనో, 8 ఏళ్ల పిల్లనో కట్టేస్తే, ఆ 60 ఏళ్ల ముసలివాడు చచ్చిపోతే వితంతువులకి మళ్ళీ రీమ్యారేజ్ లేదు. సెకండ్ మ్యారేజెస్ అనేది లేదు. సో, ఈ 8 ఏళ్ల పిల్లో, 10 ఏళ్ల పిల్లో లైఫ్ లాంగ్ విడోగా బతకవలసిన పరిస్థితి. అలాగే మరి బహుభార్యత్వం చాలా ఎక్కువ చలామణిలో ఉండడం. ఇప్పుడు ఒక్క మనిషి చచ్చిపోతే 5, 6 భార్యలకి సతీ చేసేస్తే 5, 6 భార్యలుకి పుట్టిన పిల్లలు అనాథలుగా మిగిలిపోవాలి. సో, ఇలా వితంతువులుగా మిగిలిపోయిన ఆడపిల్లలు, అనాథగా మిగిలిపోయిన కొంతమంది పిల్లలు వీళ్ళందరినీ పోగేసి అంతకుముందు మనం లెక్కలు కూడా చెప్పుకున్నాం. దాదాపు 20,000 మంది పిల్లలు తేలారు. మనం ఉజ్జాయింపుగా లెక్క కడితే. సో, ఇలాగా ఎప్పటికప్పుడు అక్కడ పిల్లల్ని వీళ్ళందరూ పోగేసి ఏం చేసేవాళ్ళంటే బోర్డింగ్ స్కూల్ కట్టారు. అసలు ఈ బోర్డింగ్ స్కూల్ కట్టడానికి వెనకాలున్న మెయిన్ కారణం ఏంటంటే విలియం కేరీ. విలియం కేరీ అంటే మీరు అనుకోవచ్చు యెస్ ప్రోత్సహించాడు, కట్టమన్నారు. కాదండి. విలియం కేరీకి దాదాపు 13 మంది పిల్లలున్నారు. ఆల్రెడీ జాషువా మార్ష్‌మెన్‌కి నలుగురు పిల్లలుంటారు. ఈ నలుగురు పిల్లలతో పాటు ఈ 13 మంది పిల్లల బాధ్యత హానా మార్ష్‌మెన్ తీసుకుంటది. ఎంత గ్రేట్ హార్టో మీరు ఆలోచించండి ఒకసారి. మన పిల్లల్ని మనం సాధు చేయలేం. మన పిల్లల్ని మనం సాకలేం. అలాంటిది డారతీ క్యారీ యొక్క పరిస్థితి బాగోక కారణాన ఆవిడెప్పుడూ కూడా ఒక గదిలో బంధించబడి ఉండేది. తన అనారోగ్యం కారణంగా తన పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. విలియం కేరీకి కూడా అలాగే మరి పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే ఇప్పుడే కాదు అప్పటి రోజుల్లో కూడా ఇంగ్లాండ్ వాళ్ళు కాదు, ఏ దేశం వాళ్ళైనా మగవాళ్ళే పిల్లలనంత
దగ్గర తీసేవాళ్ళు కాదు. పిల్లల పెంపకం మా బాధ్యత కాదు అన్నట్టు ఉండేవాళ్ళు. పైగా విలియం కేరీని నేను దూషించట్లేదు గానీ, విలియం కేరీ పైగా తను బయట పనుల కోసం, పరిచర్య కోసం ఎక్కువగా తిరగడం వల్ల ఎక్కడో పిల్లలు మరి నిర్లక్ష్యం చేయబడ్డంలో మరి హానా మార్ష్‌మెన్ తను ఆ బాధ్యత తీసుకొని ఈ 13 మంది పిల్లలతో పాటు తన నలుగురు పిల్లల్ని మొత్తం 17 మంది పిల్లల్ని తను బాధ్యత తీసుకొని వాళ్ళ యొక్క మంచి చెడులు, బాగోగులు చూస్తున్నప్పుడు ఈ అనాథ పిల్లలందరూ, ఈ వితంతు పిల్లలందరూ కలిసి ఎక్కువ మంది అయిపోయేసరికి అప్పటికే జనానా పద్ధతి అంటే పరదా పద్ధతి, ఘోషా పద్ధతి ఉన్న పరిస్థితుల్లో స్కూల్ పెట్టడం అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు చూడండి ఎండాకాలం రాగానే మన ఇళ్ళకి చాలామంది పాంప్లెట్స్ పట్టుకొనొస్తారు. మా స్కూల్‌లో మీ పిల్లల్ని జాయిన్ చేయండి. మా స్కూల్‌లో మీ పిల్లల్ని జాయిన్ చేయండి అని. అంత ఈజీ కాదండి అప్పటి రోజుల్లో. ఘోషా పద్ధతుండేది. ఆడపిల్లలకి చదువు వద్దు అనే పరిస్థితుండేది. ఆడపిల్లలు చదువుకుంటే మరి వితంతువులైపోతారు, భర్త చచ్చిపోతాడు, లేదంటే ఆడపిల్లలు చదువుకుంటే కోతి చేతికి కాగడా ఇచ్చినంత మరి కీడు జరుగుతది. ఇట్లా మూఢనమ్మకాల్లో మునిగిపోయిన దేశంలో, ఘోషా పద్ధతున్న దేశంలో ఆడపిల్లల్ని స్కూలుకి పంపించడం అనేది చిన్న విషయం కాదు. వీళ్ళెళ్లి ఒక ఇంటికెళ్ళి మీ పిల్లల్ని స్కూలుకి పంపియండి అంటే పంపించే అంత చిన్న విషయము కాదు. పోనీ అటో ఇటో చేసి మగపిల్లల్ని పంపిస్తారా అంటే, మగపిల్లల్లో అంటే అప్పటి రోజుల్లో ఉన్న ఒక అపోహ ఏంటంటే పిల్లలు చదవాలి. ఎవరైనా అంటే నిమ్న వర్గాల వాళ్ళకసలు చదువు లేదనుకోండి అది పక్కన పెట్టుకొని. పోనీ ఉన్నత వర్గాల వాళ్ళైనా మగ పిల్లలనైనా స్కూలుకి పంపించేవాళ్ళా అంటే ఒక అపోహ ఏంటంటే, చదువు భారతదేశం పద్ధతిలో ఆచరించిన ఆచారాల్ని, ఆ వేదాల్ని, ఆ ఒక పురాణాల్ని చదవాలే కానీ, ఇప్పుడెక్కడి నుంచో వేరే దేశం నుంచొచ్చిన ఇంగ్లీష్ చదువులనేది మంచిది కాదు అనే ఒక అపోహ అప్పట్లో ఉండేది. సో, ఇంత గ్రేట్ ఛాలెంజెస్, ఇంత హర్డిల్స్ ముందున్నా, అన్ని ఆటంకాలు ముందున్నా, వీళ్ళు చాలా బోల్డ్‌గా 2 బోర్డింగ్ స్కూల్స్ పెట్టారు. ద కేవలం ఒకే ఒక సంవత్సరంలో. వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రతి ఇంటికి ప్రతిరోజు వెళ్ళి, మీ పిల్లల్ని స్కూలుకి పంపించండి. మీ పిల్లల్ని స్కూలుకి పంపిస్తే జరిగేదిది. వాళ్ళు చదువుకుంటే ఇవి నేర్చుకుంటారు అని చెప్పి ప్రతి ఇంటికి ఎన్ని సార్లు వెళ్ళుంటే ఒక పిల్లోడో స్కూలుకొచ్చాడో మీరొకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో, వీళ్ళు 2 స్కూల్స్ స్టార్ట్ చేశారు సెరంపూర్ ప్రాంతంలో. మరి ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసింది ఎవరు అంటే వీళ్ళ మరి పెద్ద కొడుకు జాన్ క్లార్క్ మార్ష్‌మెన్ అనే ఒకతను మరి దాన్ని కొనసాగిస్తాడు తర్వాత రోజుల్లో. ఈ అయితే అసలు విషయం ఏంటంటే వీళ్ళ పిల్లలు గూడా ఎక్కడ చదువుకున్నారంటే అవే స్కూల్స్‌లో చదువుకున్నారు. సాధారణంగా చూడండి మన ప్రభుత్వంలో పెద్ద పెద్ద సెలబ్రిటీలుంటారు. లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులుంటారు. వీళ్ళ పిల్లలు ఎక్కడో ఫారెన్‌లో చదువుతుంటారు. ఈళ్ళు మాత్రం స్టేజ్‌ల మీద దంచి కొట్టేదేంటంటే మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్‌కి పంపియమని. కానీ ఇక్కడ వేరే దేశం నుంచొచ్చారు. వేరే ప్రదేశం నుంచొచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఎక్కడో ఇంగ్లాండ్‌లో చదివించట్లేదండి. వాళ్ళు ఏ స్కూల్స్ అయితే పెట్టి ఇండియాలో పిల్లలకి చదువు నేర్పించారో, అదే స్కూల్స్‌లో వాళ్ళ పిల్లలకు కూడా చదువు నేర్పించడం గమనార్హం. వీళ్ళందరూ కలిసి ఇక్కడే ఇండియా ప్రాంతంలోనే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ లైఫ్ మొత్తం ఇండియాకి అంకితం చేసిన వాళ్ళు ఈ సెరంపూర్ ట్రైబ్. ఈ హనా మార్ష్‌మెన్ సేవా పరిచర్యకొచ్చిన ఒక సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత తన స్నేహితురాలికి ఒక లేఖ రాసిద్ది. ఇక్కడెందుకు లేఖ గురించి నేను ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నానంటే, మిషనరీస్ గురించి ఏదైతే అపోహ ఉందో, అంటే వీళ్ళు డబ్బులు తీసుకొనొచ్చారు, లేకపోతే వీళ్ళు డబ్బులు దండుకున్నారు, ఇక్కడున్న లోకల్ ఫండ్స్ వీళ్ళు కలెక్ట్ చేసేసారు, అప్పుడున్న జమీందారీల దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, దానివల్లే పనిచేశారనే అపోహని బ్రేక్ చేయడానికి దీన్నొకసారి చూద్దాం. స్నేహితురాలికి రాసిన లేఖలో హానా మార్ష్‌మెన్ ఇలా రాసుకుంది. కొద్ది కాలం తర్వాత మళ్ళీ నాకు అసహ్యమో, చిరాకో లేక వ్యతిరేకతో కలగకుండా ఇండియాకి వెళ్ళే విషయంలో అక్కడ వారికి విద్యను బోధించే విషయంలో నేను పదే ఆలోచించుకొని ముందుగానే మానసికంగా చాలా సిద్ధపడ్డాను. ఇందుకు గాను నేను నాకున్నవన్నీ వదులుకోవడానికి కూడా ఇష్టపడ్డాను. సేవా పరిచర్యకు అప్పగించుకోవడానికి అన్ని విధాలా సిద్ధపడ్డాను. క్రీస్తుకు చెందిన సేవా పరిచర్యను చేయడానికి నేనెంత మాత్రము అర్హురాలిని కాను. అయినప్పటికీ భారతదేశానికి దేవుడు నన్ను తన సంకల్పం ద్వారా స్థిరపరిచినందుకు నాకు ఎంతగానో ఆశ్చర్యంగా ఉంది.
భారతదేశానికి దేవుని కృప ఎంతో అవసరం. నేను భూమిపై క్రీస్తు రాజ్యం యొక్క పెరుగుదల కోసం ఎదురు చూస్తున్నాను. ఒక వేరే దేశంలో, లండన్ దేశంలో ఆల్రెడీ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న తన భర్తకి భార్యగా ఉన్న ఆవిడ ఒక లగ్జూరియస్ లైఫే లండన్‌లో చూడొచ్చు. హ్యాపీగా బ్రతికేయొచ్చు. కానీ ఇండియా లాంటి దేశం రావడానికి చాలా ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి చాలా స్ట్రాంగ్ హార్ట్ కావాలి. ఎందుకంటే అప్పటికే ఇక్కడికొచ్చిన కొంతమంది మిషనరీస్ లెటర్స్ రాసిన ద్వారా తెలిసిందేంటంటే, ఇక్కడ పరిస్థితులు బాగోవు, వాతావరణం వాళ్ళకి పట్టదు. తినడానికి సరైన ఆహారం దొరకదు. హైజీన్ ఉండదు. ముఖ్యంగా అడవి అడవి ముగ్ మరి వైల్డ్ యానిమల్స్ చాలా ఎక్కువుంటాయి. అడవి పందులు, పులులు తిరిగే ప్రదేశాలు, పాములు మరి ఎక్కడ వాళ్ళు పడుకుంటే కూడా పైనుంచి కిందకి వాళ్ళ మీద పాముల మీద పడిపోయిన సందర్భాలు, ఇలాంటి ఎన్నో జరిగే ప్రాంతానికి అన్నీ వదులుకొని మరి మానసికంగా మరి సిద్ధపడి ఇక్కడికి రావడం అనేది నిజంగా దేవుని సంకల్పం అని నేనంటాను. 80 ఏళ్ళు వయసులో ఆవిడ ఇక్కడ కాలం చేశారంటే, దాదాపు దేవుని యొక్క కాపుదలలో ఇన్ని సంవత్సరాలు పులులు తిరిగే ప్రాంతంలో ఉంటూ, మరి ఇన్ని సంవత్సరాలు ఇండియాలో వాళ్ళు పరిచర్య చేశారంటే కేవలం అంటే కేవలం దేవుని యొక్క సంకల్పం. మిషనరీల భార్యలందరూ కూడా ఇలాంటి సామాజిక బాధ్యతను నెత్తిన పెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడేవాళ్ళు కాదు. భర్తతో వెళ్ళామా, భర్త మంచి చెడు చూసామా, ఆయనకేదో వండి పెట్టామా, పిల్లల్ని పెంచామా అన్నట్టు ఉండేవాళ్ళు. వచ్చిన దాదాపు మిషనరీ భార్యలందరూ కూడా అలాగే ఉండేవాళ్ళు కానీ, ఇలాంటి సామాజిక బాధ్యతను నెత్తిన పెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడేవాళ్ళు కాదు. ఎందుకంటే బయటికెళ్ళడానికి చాలా ఆటంకాలు ఆడవాళ్ళైన ఈ మిషనరీలకి చాలా బాధలుండేవి. ఎందుకంటే అక్కడ ఆడవాళ్ళు బయట తిరగకూడదు. వీళ్ళు బయటకెళ్తే అదే మాటలు పడాలి. ఎవరు ఆహ్వానించరు. వీళ్ళని ఆహ్వానించే పరిస్థితి లేదు. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇలాంటి ఇటు కుటుంబాన్ని చూసుకుంటూ, అటు సామాజిక పరిచయం చూసుకోవడానికి కనుక కుటుంబం మరియు సేవా పరిచర్యకి సమయం ఉండేది కాదు. కానీ హానా మార్ష్‌మెంట్ లాంటి వాళ్ళు మాత్రం ఇలాంటి బాధాభరితమైన పనులు మరి భుజాన వేసుకోవడానికి ఇష్టపడి ముందుకు తీసుకెళ్లారు. అప్పట్లో మిషనరీలు వారి స్వీయ సమర్పణతో బ్రిటన్ నుండి ఇండియాకు వచ్చేవాళ్ళు. వాలంటీర్‌గా ఇక్కడికొచ్చేవాళ్ళు. ఎవరో సెలెక్టెడ్‌గానో నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాల్సిందే అని ఎవరో డ్యూటీ ఏస్తేనో లేతే ఇంకోటో భయం పెట్టో పంపించటం కాదు గానీ, వాలంటరీలీ వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇక్కడికొచ్చి పనిచేసేవాళ్ళు. అలాంటి సమయంలో కొద్దో గొప్పో సహాయం అందినప్పటికీ కుటుంబానికి మరియు సామాజిక సేవకు సరిపోయేంత సహాయం అందేది కాదు. సో, వాళ్ళకొచ్చే డబ్బులేదైతే ఉన్నాయో అంటే ఫారెన్ నుంచి వాళ్ళెవరైతే వాళ్ళ చుట్టాలు, బంధువులు, తల్లిదండ్రులు మా పిల్లలెక్కడో ఉన్నారు. దేశం కాని దేశంలో దేవుని పరిచర్య చేయడానికెళ్లారు. సో, దేవుని పరిచర్యకి నేనింతిస్తాను అనుకోని వీళ్ళకి హెల్ప్‌గా ఉంటదని ఎవరైతే కొంతమంది పంపిస్తారో, ఆ డబ్బులు ఎంతో సరిపోయేవి కాదు. అయినప్పటికీ వీళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి. సో, అవి సరిపోని దరిమిలా వీళ్ళేం చేశారంటే ఇక్కడున్న ప్రజలకి విద్యకి ఉన్న అవసరత ఎంతో తెలియచేశారు. చదువుకుంటే ఏమవుతది? ఈ యొక్క అడ్వాంటేజెస్ ఏంటో వాళ్ళకి చెప్పినప్పుడు, అలా విద్యకు ఉన్న విలువను వాళ్ళకి పరిచయం చేస్తే, వాళ్ళకి చదువుకోవడానికొచ్చిన వాళ్ళకి చదువు నేర్పిస్తూ చాలా మినిమల్ నామమాత్రపు రుసుము తీసుకునేవాళ్ళు ఈ మిషనరీలు. ఇప్పుడు కూడా మీరు గమనించండి. ఎక్కడైనా ఫా మరి కాన్వెంట్ స్కూల్స్‌లో దాదాపు కార్పొరేట్ స్కూల్స్ కంటే బయట కార్పొరేట్ స్కూల్స్ కంటే వీళ్ళ స్కూల్స్‌లో ఇప్పటికి కూడా ఫీజులు తక్కువగానే ఉంటాయి. కంపారిటివ్‌లీ అక్కడ చదువుకి, ఇక్కడ చదువుకి కంపేర్ చేసుకుంటే ఇక్కడ చదువు కొంచెం డిసిప్లిన్‌గా ఉంటుంది. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. కార్పొరేట్ స్కూల్స్‌లో అలా ఉండదు. రుద్దుతారు. మరి ఆల్‌మోస్ట్ ఈక్వల్‌గా ఉంటది. బట్ ఇక్కడ కొంచెం ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. పిల్లల మీద అంత స్ట్రెస్ కూడా ఇవ్వరు. కొంచెం గేమ్స్ పీరియడ్‌ని వదిలేస్తారు. కానీ కార్పొరేట్ స్కూల్స్‌లో అసలు గేమ్స్ పీరియడ్ అనేదే ఉండదు. ఎస్‌డబ్ల్యూ పీరియడ్ అయితే అసలు మర్చిపోయారు. మా మా రోజుల్లో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి ఏదైనా చేతి పనులు నేర్చుకోవడానికి అన్నట్టు ఎస్‌యూపీడబ్ల్యూస్ క్లాస్ అని ఒకటుండేది. అసలు ఇప్పుడు పిల్లలకి ఆ క్లాస్ అంటే తెలియకుండా పోయింది. సో, ఇట్లాగా ఇప్పటికి కూడా కంపారిటివ్‌లీ వీళ్ళింకా అదే రూట్స్‌లో స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు. మరి కార్పొరేట్ స్కూల్స్‌తో సరిసమానంగా చదువు చెప్తూనే వీళ్ళివి చేస్తున్నారు. ఎందుకంటే యూదుల్లో ఉన్న ఆ ఆలోచన ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. యూదులకి ఉన్న ఆచారం ఏంటంటే,
వాళ్ళు చదువు చెప్తూ ఏదైనా వృత్తి విద్య కంపల్సరీ నేర్పించేవాళ్ళు. వృత్తి విద్య నేర్పించకపోతే పిల్లల్ని దొంగలుగా తయారు చేస్తున్నారు అనే అపోహ యూదుల్లో ఉండేది. అపోహ కాదు, అది ఒక రకంగా నిజం. పిల్లలకి ఆహ్, వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, వాళ్ళు సంపాదించుకునేలాగా తల్లిదండ్రులు పెంచకపోతే దొంగలుగా తయారు చేసిన ఆహ్, ఇండైరెక్ట్‌గా దొంగలుగా తయారు చేసినట్టు అని నమ్మేవాళ్ళు. సో, అది ఎంతో నిజమై ఉంది కాబట్టి, అదే ఇప్పటికి కూడా అదే ఆలోచన ఇప్పటికి కూడా కాన్వెంట్ స్కూల్స్‌లో కంటిన్యూ అవుతూనే ఉంది. పిల్లలకి ఏదో ఒకటి వాళ్ళు నేర్పిస్తూనే ఉంటారు. అలా వి మరి మినిమల్‌గా వీళ్ళు డబ్బులు తీసుకొని, ఆ డబ్బుల్ని పోనీ ఏం చేసేవాళ్ళంటే, ఇక్కడే ఏదైనా మి మరి మిషనరీ పనులకో, లేకపోతే ప్రింటింగ్ ప్రెస్‌కో, బుక్స్ పంచడానికో, లేకపోతే ఆల్రెడీ బోర్డింగ్ స్కూల్స్‌లో కొంతమంది అనాథ పిల్లలున్నారు. వాళ్ళని పెంచటానికి, ఇట్లా వాళ్ళు ఆ డబ్బుల్ని వాడుకునేవాళ్ళు. వీళ్ళు పనిచేసిన ఆహ్, ఆహ్, ఎంతగా పనిచేశారంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! 1800 సంవత్సరంలో వీళ్ళు 2 బోర్డింగ్ స్కూల్స్‌ని ఓపెన్ చేశారు. అయితే 1815 అంటే దాదాపు 15 సంవత్సరాల గ్యాప్‌లో వీళ్ళెన్ని స్కూల్స్ పెట్టి ఉంటారో ఎవ్వరైనా గెస్ చేయడానికి ట్రై చేయండి. ఈ 15 సంవత్సరాల్లో వీళ్ళు 45 స్కూల్స్ పెట్టారు. ఎంత అంటే సెరంపూర్ ప్రాంతాన్ని కేంద్ర బిందువుగా చేసుకుంటే, చుట్టూ 20 మైళ్ళ విస్తీర్ణం. అంత ప్రాంతంలో వీళ్ళు 45 స్కూల్స్ పెట్టారు. ఈ 45 స్కూల్స్‌లో కూడా పిల్లలు చదువుకున్నారు. సో, హానా మార్ష్‌మన్, జోషువా మార్ష్‌మన్ ఎంత తీవ్రంగా పనిచేశారు అనేది మనం ఇక్కడ అర్థం జేసుకోవచ్చు. వీళ్ళకి కేవలం చదువు చెప్పేసి పంపించడం కాదు గానీ, కొంతమంది మరి పిల్లల్ని బయటికి పంపించినప్పుడు, ఈ వితంతువులు చదువుకోవడానికి బయటకొచ్చినప్పుడు, లేతే అనాథ పిల్లల్ని మరి తండ్రి చచ్చిపోయి, తల్లి చచ్చిపోయి, అనాథ పిల్లలుగా మిగిలిపోయిన పిల్లలు పర్మనెంట్‌గా మరి అనాథాశ్రమాల్లో మరి బోర్డింగ్‌లో ఉండిపోతే, వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవడానికి, లేకపోతే వాళ్ళు ఉండిపోవడానికి ఇక్కడ కొంతమందిని వెలివేసేస్తే, వాళ్ళని ఉంచేయడానికి, కొన్ని అవసరతలు తీర్చడానికి వాళ్ళకి డబ్బులు కావాలి. సో, ఇలాగా పర్మనెంట్‌గా బోర్డింగ్ ఏర్పాటు చేయడానికి, వాళ్ళ వాళ్ళ కోసం ఆహారం చూసుకోవడానికి, వాళ్ళ మంచి చెడులు చూసుకోవడానికి, వాటి బట్టలు, వాళ్ళ ప్రతి అవసరత చూసుకోవడానికి వాళ్ళకొక ధనం కావాలి. సో, ఇక్కడి నుంచి వచ్చిన ఆదాయం తిరగపెట్టి పిల్లల మీదే వాళ్ళు ఖర్చు పెట్టేవారు. అప్పట్లో భారతదేశంలో అయితే మిషనరీలకి అస్సలు వాతావరణ పరిస్థితులు అనుకూలించేవి కాదు. మనం అంతకుముందు మాట్లాడుకున్న విషయాలే ఇక్కడ కూడా మనం ప్రస్తావిస్తున్నాం. ఏంటంటే, వాళ్ళిక్కడ ఉండే పరిస్థితులు అస్సలు వాళ్ళకి సెట్ అయ్యేవి కాదు. ఎప్పుడు కూడా జ్వరాలు, అనారోగ్యం, మరి ఇక్కడ వాళ్ళు ఆహ్, ఉండడానికి సరైన గృహాలు లేకపోవడం, ఇళ్ళు లేకపోవడం. వాళ్ళిక్కడికొస్తే ఫస్టు చేసేదేంటంటే, తాటాకులు లేతే గుడిసెలు అలాంటి ఇళ్ళు కట్టుకొనే ఉండేవాళ్ళు. ఎవరు బిల్డింగులు కట్టుకొని లేరు. సో, ఆటిల్లో నుంచి చూరుల్లోంచి పాములు మీద పడడం, మరి స్నానాలు చేసే ప్రదేశంలో కూడా పాములుండడం, ఇలాగ ఎప్పుడు వాళ్ళ చుట్టూ ఇదే ఉండేది. కొన్నిసార్లయితే విలియం కేరీ రాసిన ఒక జర్నల్‌లో ఏముంటదంటే, స్నానం చేయడానికి వెళ్తే తన కాలికి పాము చుట్టేసుకుంటదంట. సో, అప్పటికి కరెంట్ కూడా అంత విరివిగా అందుబాటులో లేదు. సో, కరెంటు లేని పరిస్థితుల్లో ఇవన్నీ వాళ్ళిక్కడ ఉండడం అంటే చాలా భయంకరమైన విషయం. అలాంటి భయంకరమైన ప్రాంతంలోకి వీళ్ళు వాళ్ళ భార్యలతో పాటు వచ్చి, మరి ఇక్కడ వాళ్ళు పనిచేసి, మరి ఇండియాకి ఎంతగానో సేవ చేశారు. సెరంపూర్ మిషనరీస్ అందరిలోకి దాదాపు విలియం కేరీ, డార్తీ కేరీ మరణించిన తర్వాత విలియం కేరీ ఇంక ఇద్దరు భార్యలని పెళ్లి చేసుకుంటారు. సో, వాళ్ళు, తర్వాత జాషువా మార్ష్‌మన్, హన్నా మార్ష్‌మన్, విలియం వర్డ్, వీళ్ళందరిని ఒక గ్రూప్‌గా చూస్తే, వీళ్ళందరిలోకి లాస్ట్ వరకు మిగతా వాళ్ళందరూ మధ్య మధ్యలో వాళ్ళ సమయం వచ్చినప్పుడు పిలువబడ్డారు. లాస్ట్ చనిపోయింది ఎవరు అంటే హానా మార్ష్‌మన్. దాదాపు 80 ఏళ్ల వయసులో ఆవిడ ఇక్కడే సెరంపూర్ ప్రాంతంలోనే నిద్రించారు. ఇప్పటికి కూడా సెరంపూర్ ప్రాంతంలో కాలేజ్ ఉంది. ఇప్పటికి చాలామంది పాస్టర్స్ కానీ, మిషనరీలు కానీ సెరంపూర్ కాలేజ్‌లో చదువుకుంటే చాలా వాల్యుబుల్. ఇప్పుడు ఆహ్, అకాడమిక్‌గా వాళ్ళు కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు ఐఐటీ ఖరగ్‌పూర్ అని అలాంటి ప్రదేశాల్లో కొంతమంది చదువుకుంటే చాలా హై లాగా ఆలోచిస్తాం గదా! అలాగే సెరంపూర్ కాలేజ్‌లో పాస్టర్‌లు ట్రైనింగ్ అయినా, సెరంపూర్ కాలేజ్‌లో మిషనరీస్ ట్రైనింగ్‌కి వెళ్ళినా గానీ, వాళ్ళని
చాలా హైగా అంటే ఎక్కువ వాల్యుబుల్‌గా చూస్తాము. సో, అక్కడే ఇప్పటికి కూడా ఎవరైనా సందర్శించడానికి ప్రయత్నం చేస్తే చేయొచ్చండి. యాక్చువల్లీ అది నా డ్రీము. సెరంపూర్ ప్రాంతంలో కాలేజ్‌లోని ఇప్పటికి విలియం కేరీ గారి సమాధి, డార్తీ సారీ జాషువా మార్ష్‌మన్, హానా మార్ష్‌మన్, విలియం వర్డ్ వీళ్ళ నలుగురు సమాధులు మనం అక్కడ చూడ్డానికి ఇప్పటికి ఉన్నాయి. సో, ఇలాగా వేరే ప్రాంతం నుంచి, వేరే దేశం నుంచి వచ్చిన హానా మార్ష్‌మన్ ఇక్కడున్న స్త్రీలకి, ఇక్కడున్న అనాథ పిల్లలకి, ఇక్కడున్న వితంతువులకి ఆవిడెంతగానో సేవ చేసి దాదాపు స్కూల్స్ పెట్టి భర్తతో, విలియం కేరీతో, విలియం వర్డ్‌తో కలిసి ఎంతగానో భారతదేశానికి డెవలప్‌మెంట్‌లో, చదువు అందించడంలో సహాయం చేశారు. మన మన వాళ్ళకే మనం చేయలేని పరిస్థితి. కానీ 'హానా మార్ష్‌మన్' ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి, ఈవిడ్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని తర్వాత ఎంతోమంది మిషనరీస్ ఇండియాకి రావడం, వారి ద్వారా భారతదేశానికి ఇంకొంచెం మేలు జరగడం జరిగింది. సో, మనం మన చుట్టూ ఉన్న నలుగురు, ఐదుగురి కన్నా ఏదైనా ఒక చిన్న చేయగలిగితే అది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తది. మనం ఏం చేయగలము అంటే, మన చుట్టూ ఉన్న ప్రదేశంలో ఎవరైతే చదువుకోవాలని ఆశపడి, వాళ్ళ చదువు అందట్లేదో, వాళ్ళని చదువుకునేలాగా ప్రోత్సహించండి ఫస్ట్. ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్ళడానికి వాళ్ళని ప్రోత్సహించండి. ఇంకా వాళ్ళు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఎవరైతే ట్యూషన్ ఫీజు కట్టలేక వాళ్ళు ఇబ్బంది పడి, వాళ్ళ చదువులో వెనకపడ్డారో అలాంటి పిల్లల్ని పిక్ చేసుకోండి. అలాంటి పిల్లలకి సాయంకాలం ఫ్రీగా ట్యూషన్ చెప్పినా మనం చదువులో వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సండే స్కూల్‌కొచ్చే పిల్లల్లో మనం వాళ్ళని గుర్తించి వాళ్ళనే పిక్ చేసుకోవచ్చు. ఇద్దరికి చెప్పండి. ఒక్కళ్ళకి పాస్ అయినా మీకెంత హ్యాపీనెస్ ఉంటదో మీరు ట్రై చేయండి. నేనైతే ఇదే చెప్తానండి. మనమైతే పెద్దగా చేయడానికి ఏం మిగల్లేదు. ఎందుకంటే ఆల్రెడీ చేయాల్సిందంతా చాలా మిషనరీస్ ఫౌండేషన్ వేసి తర్వాత తరతరాలు క్రైస్తవత్వంలో తరతరాలు కొన్ని కొంతమంది ఫౌండేషన్స్‌లో ఇప్పటికి ఉన్న చర్చెస్ వాళ్ళు చాలా చేసేసారు. సో, ఉన్న కొంచెం పనిలోనే నమ్మకంగా కొంచెం పని చేయడానికి ట్రై చేద్దాం. ఒక్కళ్ళిద్దరు మారినా దేవునికే మహిమ. వాళ్ళు మారడంలో మనం హెల్ప్ చేయగలిగితే అదే మనం దేవునికి నమ్ముకున్నందుకు, ఆయన సేవ చేయడానికి మనం ఆలోచన చేసినందుకు, దేవుడు హెల్ప్ చేస్తే ఒక్కళ్ళు మారినా అది దేవునికి మహిమ. మనం చేసిన పనిలో మనకే అది లాభం. ఎందుకంటే మరి ఆహ్, మోషే లైఫ్‌లో తల్లి పాత్ర ఎలాంటిదంటే, ఇప్పుడు దాదాపు అందరూ తల్లుల గురించి ఆలోచించండి. ఎవరైనా తన సొంత బిడ్డకి పాలిస్తే ఎవరైనా ఈవెన్ సొంత భర్తైనా జీతం ఇస్తాడా అండి? సొంత కొడుక్కి తల్లి పాలిస్తే సొంత భర్త కూడా జీతం ఇవ్వరు. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడంటే, సొంత కొడుక్కి పాలనిచ్చి పెంచితే తల్లికి జీతం ఇచ్చినవాడు. మోషే గురించి మీరు ఆలోచించండి. సో, అలాంటి చిన్న విషయంలోనే దేవుడు అంత నమ్మకంగా ఉన్నప్పుడు మీరు ఒక్కళ్ళకి మంచి చేయాలని ముందుకెళ్ళి వాళ్ళ చదువులోనో, లేకపోతే ఆత్మీయంగానో మీరు హెల్ప్ చేయడానికి వాళ్ళని ముందుకు ప్రోత్సహించడానికి మీరు చేయగలిగినంత మీరు చేస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేసి మీకు జీతం ఇస్తాడు. సో, నమ్మకంగా పనిచేద్దాం. దేవుని రాజ్యాన్ని కట్టుకుందాం.